పెళ్లి కాకముందైతే మాకు సిటీనే కాబట్టి పన్నీర్, చీజ్, క్రీమ్ ఇలాంటివన్నీ చక్కగా దొరికేవి. ఇంకా నెయ్యి కూడా మేము కొనుక్కొనే తెచ్చుకునే వాళ్ళము. అది పెళ్ళైపోయిన తర్వాత ఈ పల్లెటూరు వాతావరణంలోకి వచ్చిన తర్వాత మనకైతే ఈ చీజ్ అవన్నీ బేకరీస్ అలా అలవాటైపోతాయి కదా. ఇక్కడైతే నేను వచ్చినప్పటికైతే 7 కిలోమీటర్స్ దాటి వెళ్ళాల్సి వచ్చేవి ఏమన్నా కొనాలంటే. ఇంకా అప్పటి నుంచి మేము ఇంట్లోనే పన్నీర్, చీజ్, బటరు, ఆఖరికి నెయ్యితో సహా అన్నీ హోమ్ మేడే. ఈ టేస్టే బాగుందనిపించింది నాకైతే. బయట తెచ్చుకునే వాటికన్నా వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, మనకి హైజీన్గా చేస్తారా లేదా అనిపిస్తుంది కదా. దాని బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే త్వరగా అయిపోతుంది, మన చేతులతో మనం చేసామన్న తృప్తి కూడా ఉంటుంది. కాబట్టి నాకు పెళ్ళైన కాడి నుంచి అయితే ఈ బటర్, చీజ్ అండ్ పన్నీర్ ఇంకా నెయ్యి అన్నీ నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను. నాకైతే చాలా టేస్ట్ అనిపించింది బయట కొనుక్కున్న వాటికన్నా. అదేవిధంగా ఈరోజైతే ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ చేశాను అనమాట. చపాతీలోకి ఈరోజు కాంబినేషన్గా పన్నీర్ బుజ్జి అయితే చేశాను.